హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. నేను ఈరోజు ఒక సింపుల్ ట్రెడిషనల్ రంగోలి అయితే వేస్తున్నాను. చూడండి, మీకు ఈ రంగోలి లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ప్రతి వీడియోస్ ముందుగా చూడగలుగుతారు. అలానే మీకు నచ్చినట్లయితే ఆ వీడియో మీకు నచ్చితే వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. నా ఛానల్లో అన్ని రకాల ఫెస్టివల్ రంగోలీస్ ఉంటాయి. అట్లానే డివోషనల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మనకి స్టార్టింగ్లో నేను ట్రెడిషనల్ డిషెస్ కూడా పెట్టానండి. తర్వాత రంగోలీస్ అయితే నాకు బాగా వెళ్తున్నాయని రంగోలీస్కి కనెక్ట్ అయి ఉన్నాను. అలానే అప్పుడప్పుడు డివోషనల్ యాక్టివిటీస్ కూడా పెడుతూ ఉంటాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రీసెంట్గా అయితే ఒక షార్ట్ చూశానండి. ఆ షార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అదేంటో మీకు చెప్తాను, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మనకి రావణాసునికి రాముని దర్శనం అయ్యింది. అట్లనే దుర్యోధనుడి కూడా శ్రీకృష్ణ పరమాత్ముని దర్శనం అయితే అయ్యింది. మనం దైవ దర్శనం అయితే చాలు, చాలా మంచి జరుగుతుంది, మన జన్మ ధన్యమైపోతుంది అని అంటుంటాం కదా. అట్లాంటిది రావణాసుడు ఎందుకు చనిపోయాడు, దుర్యోధనుడు ఎందుకు చనిపోయాడు? వాళ్ళకి శ్రీకృష్ణుడు దర్శనం అయ్యింది. అట్లానే మనకి రాముని దర్శనం అయినా కూడా చనిపోయారు. ఎందుకు అనేది ఆమె చెప్పారు. ఎందుకు అంటే ప్రతిదీ కూడా మనం చేసే కర్మ వలన ఉంటుంది. మనం చేసే పనుల వల్లనే మన అభివృద్ధి అయినా ఉంటుంది, అధోగతి అయినా ఉంటుంది అని అయితే ఆమె చెప్పారు. దైవ దర్శనం చేసుకొని పాపాలు చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మనం ఏం చేసినా కూడా మన వెంటే ఆ కర్మలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. చాలామంది చాలా తప్పులు చేసి దైవ దర్శనానికి వెళ్ళి వాళ్ళకి చాలా ధనాన్ని అయితే హుండీల్లో వేసేస్తుంటారు. అలాంటి వారికి ఆ క్షణం బాగున్నా కూడా తర్వాత వాళ్ళు చేసే ప్రతి కర్మకి వాళ్ళైతే అనుభవిస్తారు. అలానే రావణాసుడు ఒక రాజ్యానికి రాజు. అతను అయితే శివభక్తుడు. చాలా అంటే చాలా అపారమైన భక్తి కలవాడు. చాలా తనకి ఉన్న స్వీ వ్యామోహం వల్ల ఒక చిన్న మిస్టేక్ వల్ల తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన బంధువులను కోల్పోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. సో మన చేసే ప్రతి పని వలన కూడా మన అభివృద్ధి ఉంటుంది, అధోగతి ఉంటుంది. సో అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని ప్రతి పని చేస్తే చాలా మంచిది అని అయితే చెప్పారు. నాకు అది ఎందుకో కనెక్ట్ అయ్యింది, చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నిజమే కదండి, ప్రతి పని మనం ఆ క్షణానికి చేసేసిన దాని ప్రతిఫలితం తర్వాత మనం చూస్తూ ఉంటాము. అలానే దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుడు చాలా విధాలుగా నచ్చజెప్పినా కూడా తన మూర్ఖత్వంతో తన ప్రాణాలను కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. సో అది కూడా తన కర్మలకి పర్యవసానమే. సో ఇదండి, ప్రతిదీ కూడా మన కర్మలపైనే ఆధారపడి ఉంటుంది. మనం చేసే పని మంచిదైతే మనకు మంచి జరుగుతుంది, చెడ్డదైతే చెడు జరుగుతుంది. ఇదేనండి చెప్పాలనుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి.